కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని జీషన్ ఫంక్షన్ హాల్ గార్డెన్ లో సిర్పూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన పోషణ్ బి పఢాయి బి కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ, శంకరమ్మ, కరుణ, హాసినీలతో కలిసి అంగన్వాడీ టీచర్లకు 3 రోజులుగా ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ నెల 16వ తేదీన మొదలైన ఈ కార్యక్రమం ఈ రోజుతో ముగింపు కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆడే భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుర్తించడంలో అంగన్వాడీ కార్యకర్తలకి ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వీడియో అర్థం. ఓకే, दिव्यांग बच्चे ठीक से बोल पाएं, दूसरे बच्चों से खुले, खिलौनों से सीखें, ऑडियो विजुअल सामग्री से आसानी से सीख पाएं। इस पर होगा साथियों के मानसिक शारीरिक विकास की ट्रैकिंग पोषण ट्रैकर से की जाएगी। प्रधानमंत्री नरेंद्र मोदी जी की ये पहल एक मिसाल है, एक क्रांति है। दिव्यांगों की विलक्षण क्षमता को पहचानने, उन्हें दिखाने దాని ఫస్ట్ ఎవరు ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు? ఇక్కడ అంగన్వాడీ టీచర్ మరియు ఆశ చేసి ఏం చేస్తున్నారు? గ్రోత్ తీసిందా లేదా, పెరుగుదల అన్నీ వచ్చినాయని అది ఇందులో. తర్వాత తీసిన తర్వాత ఏం చేసిండ్రు? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి తర్వాత అంటే మనకి అంగన్వాడీ టీచర్ కూడా అంత శిక్షణ అనేది అంగన్వాడీ సెంటర్లో కూడా నమోదు చేసుకుంది. అంగన్వాడీ పిల్లలతో కూడా తను సమానంగా చూస్తుంది. తనకు కూడా స్టడీ అంటూ అంటే శిక్షణ అనేది సేమ్ ఆ పిల్లలతో పాటు ఈ పిల్లలు కూడా ఎవరికి ప్రోత్సాహం అనేది ఎక్కువ ఉంటుంది దివ్యాంగులకు. అంటే వారి కూడా మనతో పాటు సమానంగా వారిని కూడా ప్రోత్సహించవచ్చు. మనకు కూడా బయట మనకు కూడా చాలా విభిన్నం. ఒక కాలు లేకుండా క్రికెట్ ఆడడం, ఒక కాలు లేకుండా ఆటలు ఆడడం, చెయ్యి లేకుండా ఎగ్జామ్ రాయడం, కాలుతో ఎగ్జామ్ రాయడం, పేపర్లు కూడా వస్తూ ఉంటాయి. అంటే మనం అంటే బయట సమాజ ప్రోత్సాహం ఉంటేనే కదా ఉన్న రీసెంట్గా కూడా కాలులోని ఎగ్జామ్ రాయాలని మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఇప్పుడు ఆ వీడియోలో ప్రాధాన్యత ఎవరిని చెప్పండి. పదే ప్రొనౌన్స్ చేస్తారు. ఎవరిని? అంగన్వాడీ టీచర్ కదా. ఎందుకు అంగన్వాడీ టీచర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది? అక్కడ బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి కృషి సాధించి మన పిల్లల యొక్క మైలురాళ్ళను అబ్జర్వేషన్ చేసేది ఎప్పుడు మనమే. మన తల్లిదండ్రుల తర్వాత మనమే, కుటుంబ సభ్యుల తర్వాత అంగన్వాడీ టీచర్, ఆశాల దీంట్లోనే పెరుగుతారు పిల్లలు. సో ఆ మైలురాళ్ళు అనేవి ఆ క్రమ పద్ధతిలో పెరుగుతున్నాయా లేదా అంటే ఏంటి? మైలురాళ్ళు 3వ నెల వచ్చేసరికి శబ్దగ్రహణం చేయడం, శబ్దం వస్తే కళ్ళు తిప్పి చూస్తారు, అవునా? రంగులు కనిపిస్తే రంగులకు అట్రాక్ట్ అవుతారు. ఆ కలర్ వైపు ఎటు తిరుగుతుంటే ఆ కలర్ని చూస్తారు, వాళ్ళు కళ్ళు తిప్పుతారు ముందు ఉంటుందా. తర్వాత 5వ నెల వచ్చేసరికి నవ్వడము, మనకి స్మైల్ ఇవ్వడము, మనిషిని చూడగానే గుర్తుపట్టి స్మైల్ ఇవ్వడము, ఆ తర్వాత గోర్లు పడడము, పాకడము, ఇట్లా అన్ని మైలురాళ్ళు. సంవత్సరం వచ్చేసరికి పిల్లవాడు నిలబడి నడుస్తున్నాడా లేదా అంటే ఒక ఎదుటి వ్యక్తి పిల్లవాడు ఎదుట ఒక వ్యక్తి మనము శబ్దం చేసినా కానీ పలకరించినా కానీ రెస్పాండ్ అవుతున్నాడా లేదా